హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమ్, చంద్రిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏంటి బాబు, నువ్వు ఎందుకు ఆ కేస్‌ని వాదిస్తున్నావు?" అని చంద్రిక టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. చామ్ వాళ్ళ నాన్న రామచంద్రయ్య గారు చాలా మంచివారు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన తరపున ఏ లాయరు వాదించటానికి ముందుకు రాలేదు. ఆయనకి శిక్ష పడుతుందని చామ్ చాలా బాధపడింది. చామ్ బాధని చూడలేక నేనే ఆ కేస్‌ని వాదించటానికి ఒప్పుకున్నాను. నేనే ఆ కేస్‌ని వాదించాను అని ప్రేమ్ వివరం చెప్పటంతో, "మరి ఎలా బాబు, ఈ విషయం అమ్మగారికి తెలిస్తే ఊరుకుంటుందా అమ్మగారు? ఏం చేస్తారో ఏంటో" అని చంద్రిక టెన్షన్ పడుతూ ఉంటుంది. "అవును, అది నిజమే కానీ" అని ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే జగదీష్ పరిగెత్తుకుంటూ కొన్ని పేపర్లు పట్టుకొని లోపలికి వస్తాడు. "అన్నయ్య వచ్చేసావా? చెప్పన్నయ్య చెప్పు. అసలు ఆ రామచంద్రయ్య గాడి తరపున వాదించిన ఆ కుర్ర లాయర్ గాడు ఎవరు? చెప్పన్నయ్య, వివరాలు తెలిసాయా? పేరేంటి?" అని రమాదేవి అడుగుతూ ఉంటే, "చూడు రమాదేవి, ఆ కుర్ర లాయర్ పేరేంటో తెలిసింది" అని జగదీష్ చెప్పటంతో వెనకాలే ఉన్న ప్రేమ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అంటే నా గురించి నిజం తెలిసిపోతుందా అని అనుకుంటూ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. "చెప్పన్నయ్యా, ఆ కుర్ర లాయర్ గాడి పేరేంటి? చెప్పన్నయ్యా, చెప్పన్నయ్యా" అని రమాదేవి తెగ అరుస్తూ ఉంటుంది. అతడి పేరు, వాడి పేరు ఏంటో కాదు, ప్రేమ్ కుమార్ అంటూ తన చేతిలో ఉన్న పేపర్స్ని కాస్త గాల్లోకి ఎగిరిపడేసి జగదీష్ ప్రేమ్ కుమార్ అని అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఇక రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. "ప్రేమ్ నాకు చేతిలో చేయి వేసి మరీ మాట ఇచ్చాడు కదా, ప్రేమ్ కుమార్ అని పేరు చెప్తున్నాడంటే వీడేనా అని అనుకుంటూ ఉంటుంది. మరి ప్రేమే కేసు వాదిస్తున్నాడని తెలిసి ఇప్పుడు రమాదేవి ప్రేమ్కి ఎలాంటి శిక్ష వేస్తుంది? వాదించకూడదని రమాదేవి మాట ఇవ్వమంటే ప్రేమ్ ఎదురు తిరుగుతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.